బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రస్తుతం వేర్పాటువాది అటు తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వేర్పాటువాది యాసిన్ మాలిక్ అంశం అయితే మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం యుద్ధ వాతావరణం సంభవిస్తున్న వేళ ఈయన అంశం మరొకసారి అటు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే యాసిన్ మాలిక్ భార్య ఎవరైతే ఉన్నారో తాను పాకిస్తాన్ మీడియా సంస్థ ద్వారా ఒక ప్రకటన చేసింది. ఎవరైతే ప్రస్తుతం అయితే ఇటు ఇండియా తిహార్ జైల్లో ఉంటున్న తన భర్తనైతే విడిపించాలంటూ కూడా కోరుతుంది. అయితే కొన్ని యుద్ధ పరిస్థితులు భారత్కి పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు జరుగుతున్న వేళ అటువైపున అయితే కొన్ని పిచ్చి పిచ్చి డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అటు యాసిన్ మాలిక్ భార్య చేసిన డిమాండ్స్ కూడా మనం చూస్తున్నాము. అతని భర్తని విడిపించాలి. ఇటు పాకిస్తాన్లో ఇటు భారత్కి సంబంధించిన జవాను ఉన్నారు, వాళ్ళని విడిపించి నా భర్తను విడిపించాలంటూ కూడా అటు యాసిన్ మాలిక్ భార్య అయితే పాకిస్తాన్ మీడియా ద్వారా అయితే వెల్లడించింది. దాంతో కూడా కోరిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మరో పక్కనైతే ఇప్పటివరకు చూస్తాము ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భాల్లో కూడా అటు పాకిస్తాన్ ఎంత నష్టపోయిందని కూడా ఇలాంటి తరుణంలో అటు నుంచి వస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే దిశగా కూడా ఇటు భారత్ పోరాడుతుంటే ఒకవైపున అటు నుంచి అయితే వస్తున్న డిమాండ్స్ చూస్తే కొంచెం షాక్ అవ్వక తప్పదని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రవాదానికి పాల్పడుతున్న అతన్ని జీవిత ఖైదుగా పెట్టి అటు జైల్లో ఉంచితే, అయితే ఇటు పాకిస్తాన్లో ఉన్న ఇటు భారత్ జవాన్ అయితే విడిపించి పంపించి నా భర్తను విడిపించాలంటూ పాకిస్తాన్ మీడియా ద్వారా కూడా అటు యాసిన్ మాలిక్ భార్య అయితే కోరింది. అయితే దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఉన్నారు, ఉగ్రవాదాన్ని ఇంకా పెంచడానిక. ఎందుకంటే బయటకు వస్తే ఇప్పుడు యాసిన్ మాలిక్ బయటకు వస్తే ఎలాంటి దాడులు జరుగుతాయనేది కూడా మనం ఊహించలేము అనమాట. అలాంటి అతన్ని కూడా మీరు విడిచిపెట్టాలంటూ కూడా ఒక విన్నపాన్ని అయితే అటు పాకిస్తాన్ మీడియా ద్వారా ఆమె వెల్లడిస్తుంది. పాకిస్తాన్లో దొరికిన భారత సైనికులను వదిలేసి భారత్లో ఉన్న తన భర్తను విడిపించాలంటూ కూడా అతడి భార్య మాషల్ మాలిక్ అయితే డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం అలాగే మరో పక్కనైతే పాకిస్తాన్ మరోవైపు రాఫెల్ యుద్ధ విమాన పైలట్ శివంగి సింగ్ని కూడా ఇటు పాకిస్తాన్ పట్టుకుందంటూ కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆమె శివంగి ఫోటో కూడా మనం చూస్తున్నాము. అయితే ఇదంతా ఫేక్, నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే భారత్ అయితే ఖండిస్తూ వస్తుంది. ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ ఇప్పటివరకు పాకిస్తాన్ అయితే ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రపంచ దేశాలను మభ్యపెట్టేందుకు కూడా పాకిస్తాన్ ఎన్నో కుట్రలు చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అటు వేర్పాటువాదు యాసిన్ మాలిక్ ఉన్నారో అతన్ని విడిచిపెట్టాలంటూ ఒక విచిత్రమైన డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు, జీవిత ఖైదు ఎందుకు పడింది అనేది ఒక్కసారి కనుక మనం చూసుకుంటే, ఆయన ఎన్నో తప్పులు చేసి అటు కశ్మీర్ కోసం స్వతంత్రం ఇవ్వాలంటూ కూడా యాసిన్ మాలిక్ డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ యాసిన్ సంస్థ అటు 1990లో శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్లో వాయుసేనపై దాడి చేశారు. అయితే యాసిన్ మాలిక్ ఆధ్వర్యంలోనే ఆ దాడి జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడిలో 7 ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన ఆ ఘటనలకు సంబంధించి కూడా జైలుకి వెళ్ళారు. తర్వాత సిబిఐ అటు కేసు నమోదు చేయడంతో సిబిఐ దాఖలాలు చేసిన ఛార్జ్ షీట్లో కూడా అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువు చేసింది. దీంతో అతనికి జీవిత ఖైదు పడింది. జీవిత ఖైదు పడిన తర్వాత తిహార్ జైల్లో ప్రస్తుతం అయితే యాసిన్ మాలిక్ ఉన్నారు. అయితే ఇలాంటి ఒక వేర్పాటు వదని, ఇలాంటి ఘటనలకు పాల్పడే అతన్ని కూడా అతని భార్య రిలీజ్ చేయాలంటూ కోరుకోవడం ఎంత దుర్మార్గపు చర్య అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఎవరైతే ఇటు భారతీయులు అక్కడ చిక్కుకున్నారో వాళ్ళని విడిపించి కూడా ఇటు భారత సైనికుల్ని వదిలేసి తన భర్తను కాపాడాలి, నా భర్తను అక్కడ చంపేసే ప్రమాదం ఉందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది మీడియా ముందు. ఆమె ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్తే కనుక వదిలేస్తారు, లేదంటే భారత సైనికులు ఉన్నారంటూ చేస్తున్న ప్రచారం కూడా నిజమని నమ్ముతారు, వాళ్ళని వదిలేసి నా భర్తను విడిపిస్తారు అనే ఒక డిమాండ్ కూడా ఆమె పెడుతుంది. ఒకసారి ఆమె ఏమన్నదో ఒకసారి మనం చూద్దాం. बहुत डर है, खौफ है इस बात का कि इस हेट्रेड के अंदर इनकी हर मुमकिन कोशिश हो सकती है कि यासीन साहब को फांसी घाट चढ़ा दिया जाए, अपनी नफरत को जो कश्मीरियों के साथ, और इस वक्त जो उनका हैंगिंग का केस चल रहा है, तो उनकी कोई इतलात नहीं है, कुछ इतलात नहीं है उनकी, कोई राब्ता नहीं, कोई नहीं जी। 6.5 साल से अलाउड ही नहीं हमें फ़ोन पे बात करना। मेरी मदर इन लॉ के थ्रू कभी कभी पता चलता है, वहाँ पे भी कोई राब्ता नहीं है क्योंकि फ़ोन लाइन्स ही नहीं चल रही होती। तो उनका बहुत ख़तरा है, उनकी हियरिंग इस मंथ है
और वो भी क्रॉस एग्जामिनेशन की। तो मैं अपील करूँगी पाकिस्तान की स्टेट को कि जो एक सोशल मीडिया पे हर जगह आ रहा है कि एक फ़ीमेल पायलट जो हैं यहाँ पे उनको पकड़ा हुआ है, फिर मैंने जब पता किया है ऑफिशियली तो आया है कि उनको नहीं है, BSF के सोल्जर के बारे में आ रही हैं रिपोर्ट्स कि कोई पकड़ा है पाकिस्तान में। अच्छा। तो वो इंडियन अखबारों में भी आई है वो बात। तो मैं यही अपील करूँगी कि उस BSF सोल्जर के एक्सचेंज में जो है यासीन साहब को और हमारी सारी जो हुर्रियत की क़यादत है उनको फौरी रिलीज़ करा के, जहाँ भी इस वक्त टॉक्स हो रही हैं, चाहे जनीवा में हो रही हैं सीज़ फायर के बाद जो अमेरिका करवा रहा है या चाइना करा रहा है या जो वर्ल्ड पावर या सऊदी अरेबिया का भी इसमें रोल आ रहा है, तो उसमें जो है सीट पे हमारी जो हुर्रियत की रिप्रेजेंटेशन है, लीडरशिप है, उनके बग़ैर डायलॉग्स जो हैं उनका कोई फ़ायदा नहीं होगा। तो उनकी रिलीज़ करके उनको फ़ौरन जो है डायलॉग के अंदर उनको बिठाया जाए, जो भी सीज़ फायर के बाद आगे का जो लाएमल होना है। ఎస్ చూసాం కదా, అటు పాకిస్తాన్ మీడియా ముందు కూర్చొని ఎన్ని ప్రగల్భాలు పలుకుతుందో. సో ఏదైతే ఒక్క కేసులో అటు రుజువైన తర్వాత జీవిత ఖైదు అనుభవిస్తున్న తన భర్తను విడిచిపెట్టాలి, నా భర్తకు అక్కడ ప్రాణహాని ఉంటుంది, చంపేస్తారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపిందని చెప్పాలి. అలాంటిది భారత సైనికుల్ని విడిచిపెట్టి నా భర్తను తిరిగి ఇక్కడికి రప్పించాలంటూ కూడా ఇప్పుడు అటు యాసిన్ మాలిక్ భార్య మాషాల్ మాలిక్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడైతే దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. అయితే 1990 జనవరి 25న పాత శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్లో విధుల నిర్వహణకు సిద్ధమైన వాయుసేన సిబ్బందిపై ఉగ్రదాడులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే మాలిక్ నాయకత్వంలోని ఈ ఘాతుకం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అరెస్ట్ అయిన అతడిపై CBI ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇక 1994లో మాలిక్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలు రుజువు కావడంతోనే అతడికైతే శిక్ష పడింది. సో అప్పటి నుంచి కూడా జీవిత ఖైదు శిక్ష పడటంతో ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అయితే జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు యాసిన్ మాలిక్. సో అలాంటి అతన్ని ఇప్పుడు రిలీజ్ చేయాలంటూ అతని భార్య కోరడం, అంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెన్ని ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడతారు ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో అలాంటి అతన్ని రిలీజ్ చేయడమే కాకుండా ఇటు ఇప్పటికే పాకిస్తాన్ అయితే కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా చేస్తుంది. సో ఎందుకంటే రఫేల్ యుద్ధ విమాన పైలట్ శివంగి కూడా అక్కడ పట్టుబడినట్టు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో అయితే అదంతా ఫేక్ అన్నట్టు కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే దాన్ని ఖండించింది. సో ఇప్పుడు ఇలాంటి సో యాసిన్ మాలిక్ భార్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. సో ఎందుకంటే మనం చూస్తున్నాము, ఇంత పెద్ద ఘటనలో కూడా శిక్ష అనుభవిస్తున్న అతన్ని ఎలా వదిలేయమని చెప్తారు. సో బయటకు వస్తే పరిస్థితి ఏంటి, మళ్ళీ ఉగ్రవాదానికి పాల్పడతారా? ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం సద్దుమరుగుతుంది అనే టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. సో మరో పక్కనైతే అటు యాసిన్ మాలిక్ అయితే నేను ఉగ్రవాదిని కాదు, రాజకీయ నాయకుడినట్టు కూడా అటు చెప్పుకొస్తున్నాడు. సో ఎందుకు అతను చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే రాజకీయ నాయకుడని ఎలా చెప్తారు అంటూ కూడా నెటిజన్స్ అయితే క్వశ్చన్ చేస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఏదేమైనా ఇప్పుడు అతని భార్య చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.